అక్షరసాగరం న్యూస్ కి స్వాగతం. బీసీ కులాలకు కుట్టు మిషన్లను శిక్షణ పేరుతో కూటమి ప్రభుత్వం 245 కోట్లలో 167 కోట్లు అవినీతికి పాల్పడింది. ఈ విషయంపైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి సూచనలతోటి రాష్ట్ర బీసీసీఎల్ ప్రెసిడెంట్ రమేష్ యాదవ్, జిల్లా ప్రెసిడెంట్ సనవల భరత్ సూచనలతోటి గాజువాక నియోజకవర్గం బీసీసీఎల్ ప్రెసిడెంట్ చిత్రాడ వెంకటరమణ ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీవల్లిని కలిసి కూటమి ప్రభుత్వం అవినీతిపైన వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వార్డు ప్రెసిడెంట్ బొడ్డా గోవింద్, సోషల్ మీడియా ప్రెసిడెంట్ పి సంతోష్, బొడ్డా వెంకట సూరి, పివి రమణ, చింతల భీమా, బొడ్డా శివ, పిఏ నాయుడు, అడారి శ్రీనివాసరావు, చిత్రాడ కనకసూర్య, పద్మావతి, కేకే లక్ష్మి మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం అవినీతి కార్యక్రమాలపై మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బీసీసీఎల్ గాజువాక నియోజకవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి కూటమి ప్రభుత్వం తాలూకా అవినీతి కార్యక్రమం మీద ప్రెస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం కోసమే మరి ఏదైతే వెనుకబడిన వర్గాలు బీసీ వర్గాలకి కుట్టు మిషన్ల పేరుతో ఈవేళ చేస్తున్నటువంటి కూటమి అవినీతిని మరి తెలియచేయడం కోసం సుమారు 1,00,000 మందికి కుట్టు మిషన్లు నేర్పించాలని ఈ ప్రభుత్వం మరి ప్రవేశపెట్టగా దానికి అయ్యే ఖర్చు ఈరోజు యాక్చువల్గా ఒక మిషన్ కాస్ట్ 4,300 రూపాయలు, అలాగే 3,000 రూపాయలు శిక్షణకి. మరి ఇవన్నీ కూడా ఒకే ప్రైవేటు గదుల్లో పెట్టాలి. అలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వ గదుల్లో నిర్వహించి మరి వారికి ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా మరి ప్రతి పేదవాడి పేరు మీద ఈ 7,000 రూపాయలు బదులుగా సుమారు 23,000 రూపాయలు ఒక మనిషి ఒక్కంటికి లెక్కపెట్టి ఈవేళ ప్రభుత్వం 245 కోట్ల రూపాయలు దీనికి అయ్యే ఖర్చు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి 73 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఈవేళ 245 కోట్ల రూపాయలు అంటే సుమారు 160 కోట్ల రూపాయలు ఈవేళ కూటమి ప్రభుత్వం అవినీతి చేస్తూ ఉంటే మరి ప్రజలు ఆలోచన చేసి ఈ ప్రభుత్వం మీద తిరగబడకపోతే ఇంకా అనేక అవినీతి కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం కూరుకుపోతూ ఉంది. మరి అమరావతి పేరుతో అనేక భూదందాలు చేసింది. అలాగే ఈరోజు సూపర్ 6 అనేటటువంటి కార్యక్రమాలు ప్రజలకి ఏ ఒక్కరికి కూడా అందకుండా చేసింది. మరి ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలందరూ తిరగబడి బుద్ధి చెప్పాలని మరి మా రాష్ట్ర వ్యాప్త బీసీసీఎల్ ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గం మరి తిప్పల దేవన్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి ఆయన సారథ్యంలో ఈరోజు నేను గాజువాక బీసీసీఎల్ అధ్యక్షులుగా చిత్రాడ వెంకటరమణగా ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం తాలూకా అవినీతిని మీ అందరూ ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియచేసి మరి ప్రజలను అప్రమత్తం చేసి మరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు మరి ఈ చేస్తున్నటువంటి దందాల మీద పోరాటాలు చేస్తుంది. మీ అందరి సహకారం ఉండాలని తెలియపరుచుకుంటూ మరి ఈ ప్రెస్ మీట్ తదనంతరం మరి గాజువాక ఎంఆర్ఓ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రజలందరూ గుర్తించి ఈ జరుగుతున్న పరిణామాలందరూ కూడా గమనించి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మేలుకోవాలని మేమైతే వైఎస్ఆర్ పార్టీ నుండి పిలిపిస్తున్నాం. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రూపాయికి ఎకరం ఇవ్వడం అనేది మీరు నిన్న మొన్న చూసాం, ఈరోజు కుట్టు మిషన్లు చూసాం, నిన్న భూ కబ్జా జరుగుతున్న విధానాలు చూసాం. ఇవన్నీ కూడా కేవలం దోసుకో అనే పరిస్థితిలో ఉన్నారు తప్ప పేదలకి అమ్మఒడి కానీ, ఫీజు రివెన్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఏవి కూడా పథకాలు అనేది చేయకుండా కేవలం దోసుకో అనే పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మేల్ని మర్చిపోకుండా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అంటూ ఉంటారని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను.